బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటర్ బోర్డు నిబంధనలు ఉల్లంఘించిన శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంటర్ బోర్డు ఆదేశాలకు విరుద్ధంగా వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య కళాశాల విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకుని విద్యార్థులను బయటకు పంపించారు. చదువుల పేరుతో విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్న కళాశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటర్ బోర్డు నిబంధనలు ఉల్లంఘించిన శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంటర్ బోర్డు ఆదేశాలకు విరుద్ధంగా వేసవి సెలవుల్లో శ్రీ చైతన్య కళాశాల తరగతులను విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకుని విద్యార్థులను బయటకు పంపించారు. చదువుల పేరుతో విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్న కళాశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నాడు తెలుసుకుందాం. రమేష్, చెప్పండి. నిబంధనలకు విరుద్ధంగా శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం అదనపు తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంజన. అప్సిగూడలోని చైతన్య కాలేజ్ లో నిబంధనలకు విరుద్ధంగా సమ్మర్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. అయితే అక్కడికి చేరుకున్న విద్యార్థి సంఘాలు ఆ క్లాసులను అడ్డుకున్న నేపథ్యంలో అక్కడ కొంచెం ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అయితే సమ్మర్ క్లాసులు ప్రత్యేకంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కనీసం ఒక్క మంత్ కూడా సెలవు లేకుండా కానీ ఏకదాటిగా క్లాసులు నిర్వహించడం పైన అసలు విద్యార్థుల మటుకు మానసికంగా ఒత్తిడికి గురై చాలా మటుకు విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతారని చెప్పి విద్యార్థి సంఘాలు ఆరోపించినప్పటికీ అయితే విద్యార్థులు కూడా సమ్మర్ క్లాసులు కూడా చాలా మంది కూడా అటెండ్ కాలేకపోతున్నారు. ఎందుకంటే గత నెల రోజులు కూడా కాలేదు అప్పటి క్లాసులు నిర్వహించాలని చెప్పి విద్యార్థులు కూడా అడిగిన నేపథ్యంలో యజమాని మటుకు ఖచ్చితంగా మీరు రావాల్సిందే, ఆ క్లాసులు వినాల్సిందని చెప్పి కూడా వారిపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారు మానసికంగా ఒత్తిడికి గురి అవుతున్న నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు ఈ విధంగా ఒత్తిడికి గురైన నేపథ్యంలో కొంతమంది అయితే మరి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా ఉన్నట్టు పరిస్థితులు అయితే ఏదైతే మానసిక ఒత్తిడి నిపుణులు అయితే ఏదైతే ప్రత్యేకంగా చెప్తున్నారో సమ్మర్ క్లాస్ నిర్వహించడం అది ప్రభుత్వాల విరుద్ధంగా ఉన్నటి కాలేజీలు ఏదైతే కార్పొరేట్ కాలేజీలు ప్రత్యేకంగా కార్పొరేట్ కాలేజీలు అయితే ఈ విధంగా సమ్మర్ క్లాస్ నిర్వహిస్తున్నాయి. అయితే వాటిపైన కఠినంగా ప్రభుత్వం అయితే కఠిన చర్యలు తీసుకోవాలి. ఏ విధంగా అయితే సమ్మర్ క్లాస్ నిర్వహించకుండా కఠినంగా చర్యలు తీసుకుంటేనే విద్యార్థుల యొక్క మానసిక ఒత్తిడి తగ్గించే విధంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ కి సంబంధించిన విద్యార్థులు మటుకు ఇప్పటికే ఎంసెట్, IIIT, IIT అనేక కోర్సులకు నేపథ్యం వాటి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు క్లాసెస్ నిర్వహిస్తున్నారు. మొదటి విద్యార్థి సంవత్సరం అయిపోయిన పరీక్షలు అయిపోయిన తర్వాతనే సెకండ్ ఇయర్ సిలబస్ తొందరగా అయిపోట్టుకుని తర్వాత తమను యజమానికం ఏదైతే ఇంటర్ కాలేజీలు ప్రత్యేకంగా ఇంటర్ కాలేజీకి సంబంధించిన విద్యార్థుల మటుకం సమ్మర్ క్లాసులతో ప్రతి సమ్మర్ క్లాసుల నేపథ్యంలో ఇటు విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో ఒత్తిడికి గురవుతారని చెప్పి కూడా తల్లిదండ్రులు కానీ తర్వాత మానసిక నిపుణులు వస్తున్నప్పటికీ యజమాని పట్టించుకోవడం పైన కూడా వీరు విద్యార్థి సంఘాల మటుకం ఆగ్రహం గురి చేసే పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. గ్రేట్, థ్యాంక్ యూ రమేష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటర్ బోర్డు నిబంధనలు ఉల్లంఘించిన శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంటర్ బోర్డు ఆదేశాలకు విరుద్ధంగా వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకుని విద్యార్థులను బయటకు పంపించారు. చదువుల పేరుతో విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్న కళాశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.